మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వారం జీవితానికి సంబంధించిన అన్ని ఇబ్బందులు, బంధువులతో అన్ని అపార్థాలు తొలగించే పరంగా ఉంటుంది. అంటే ఈ వారం జీవితానికి సంబంధించిన అన్ని ఇబ్బందులు, బంధువులతో ఉన్న అపార్థాలు తొలగించే అవకాశం ఈ వారం ఉంటుంది. వారం ప్రారంభంలో ఎక్కువగా మతపరమైన శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంటే ఏదైనా మతపరమైన శుభ కార్యక్రమాలు గడిపే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ పాత స్నేహితులు, ప్రియమైన వారిని కలుస్తారు. అంటే ఈ వారం కొంత స్నేహితుల్ని, పరమైన వారిని, పాత మిత్రులను కలిసే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. ఉద్యోగులకి ఈ వారం కొన్ని పెద్ద శుభ కార్యక్రమాలు లేదా ముఖ్యమైన బాధ్యతలు ఉండవచ్చు. మీరు వ్యాపారంలో పాల్గొంటే ఈ వారం అంతా మీకు వ్యాపారపరంగా ఆర్థిక ప్రయోజనాలు కనపడుతున్నాయి. ఆర్థిక ప్రయోజనాలు కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు వివిధ వనరుల నుండి సంపాదించడానికి అవకాశాలు పొందుతారంటే ఏదో విధంగా ఉద్యోగం చేస్తున్న వారు ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ అవ్వడానికి ప్రయత్నాలు అయితే చేసే అవకాశం ఉంది. తర్వాత ఏదైనా పథకం ఈ సమయంలో మీ వ్యాపారం లేదా ఏదైనా పథకం మొదలైన వాటిలో డబ్బులు పెట్టుబడి భవిష్యత్తులో మీకు మంచి ప్రయోజనాలు వస్తాయి. అంటే వ్యాపార పరంగానే ఏదైనా ఫండింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఫైనాన్షియల్గా పెట్టుబడులు పెడితే కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. భవిష్యత్తులో మీకు మంచి ప్రయోజనాలు కానీ ఫైనాన్షియల్గా సక్సెస్ కానీ బాగా అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత ఈ వారం ప్రేమ సంబంధాల పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే లవ్ అఫేర్ సంబంధించాలో కొంత అనుకూలంగా ఉండే అవకాశం, కొంత పాజిటివ్గా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామి సంతోషంగా సమయం గడపడానికే మీకు అవకాశాలు కల్పిస్తాయి. ప్రేమ సంతోషాల్లో కుటుంబంతో కలిసి ప్రయాణించే అవకాశం కూడా కలిగి ఉంటుంది. అంటే ఏదైనా వెళ్ళడం కానీ కొంచెం ప్రయత్నాలు విందు వినోద కార్యక్రమాలు వెళ్ళడం కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు.